హాయ్ అండి. ఇంట్లో ఏదైనా ఒక స్వీట్ చేయాలనుకుంటున్నాం అనుకోండి, ఒకటి ఉంటే ఒకటి ఉండదు. అయితే ఇప్పుడు యాలక్కాయలు లేవు. అందుకోసమే పిల్లలు పంపించి ఒక 2 ప్యాకెట్లు అయితే యాలక్కాయలు తెచ్చి గుండె చేసి పక్కన పెట్టాను. ఇప్పుడు నేను చేస్తున్న స్వీట్ ఏంటంటే ఆనపకాయ హల్వా చేస్తున్నాను. రేపంటే శివరాత్రి కదా! ఇంకా ఆనపకాయలు అలాంటివి తినకూడదు. అందుకోసమనే ఈ ఆనపకాయ ఉంటే ఇంకా ఎండిపోతుంది. పప్పుకి, కూరకి కూడా పనికిరాదని దీన్ని తురిమేసి హల్వా చేసేద్దాం అనుకుంటున్నాను. బాగా తురిమేసి ఇది కొంచెం నీళ్ళు ఇంకిపోయినంత వరకు వేపాను. అందులోనే కొంచెం నెయ్యి వేసి జీడిపప్పు బాదం పప్పు అది వేసాను. కిస్మిస్ అయితే నేను హల్వా అలాంటి వాటిలో వేయనండి, తినరు కూడాను. తెల్లంది ఎందుకు వేయడం అని నేను వేయలేదు. అయితే కొంచెం నెయ్యి వేసి ఈ జీడిపప్పు బాదం పప్పుని వేయించేసాను. ముందైతే ఇది వేయించాలి, మర్చిపోయాను. అందుకోసమని మళ్ళీ దాన్ని సైడ్ పెట్టేసి ఇలా వేపేసి మొత్తం అంతా కలిపేసి మళ్ళీ నేతిలోనే ఈ పేస్ట్ని కూడాను కొంచెం ఫ్రై చేస్తాను. ఫ్రై చేసిన తర్వాత ఇది బాగా ఫ్రై అయిపోయిన తర్వాత కొంచెం పాలు వేసుకొని ఉడికించుకోవాలి. ఈ ఆనపకాయ పప్పు కానీ కూర కానీ చేస్తే పిల్లలు అంతగా ఇష్టపడి తినరు. కానివ్వండి, హల్వా కానీ చేశాను, పాయసం కానీ చేశాను, చాలా బాగా ఇష్టంగా తింటారు, బాగా నచ్చుతుంది కూడాను వాళ్ళకి. అయితే పాలు కొంచెం వేసి ఉడికించాను కదా, ఇందులోని కొంచెం పంచదార వేసాను. పంచదార చాలా తక్కువ వేస్తున్నాను. ఇంట్లో కొంచెం కోవా అనేది ఉందన్నమాట. 2 ముక్కలు వేసేస్తే టేస్ట్ చాలా బాగుంటుంది. కోవా లేకపోతే కనుక మిల్క్ పౌడర్ ఉంటుంది కదండి, అమూల్ పౌడర్, ఆ పౌడర్ కనుక వేసినా సూపర్గా ఉంటుందండి. చాలా బాగుంటుంది హల్వా అనేది, టేస్ట్ చాలా బాగుంటుంది. ఆ తర్వాత ఇందులో కొంచెం గోధుమ నూనె వేసాను, కొంచెం థిక్గా ఉంటే బాగుంటుందని. అందులోనే యాలకులు వేసాను. కొంచెం పైనాపిల్ ఎసెన్స్ ఉంటే అది వేసాను. స్మెల్ చాలా బాగుంది, టేస్ట్ కూడా చాలా బాగుందండి. మరి వీడియో నచ్చితే మీరు తప్పకుండా నాకు సపోర్ట్ చేస్తారనుకుంటున్నాను. లైక్, సబ్స్క్రైబ్.